graphical method of solution of a pair of linear equation. So already మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గురించి నేర్చుకున్నాం. సో నేను రాస్తున్నవే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్, రైట్. ఇప్పుడు మనం ఒక టూ లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం. ఓకే, దాన్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే టూ స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. ఆ టూ స్ట్రెయిట్ లైన్స్ అనేవి ప్యారలల్ లైన్సా, ఇంటర్సెక్టింగ్ లైన్సా, ఆ కోఇన్సిడెంట్ లైన్సా చెక్ చేద్దాం. ఓకేనా, అదే గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్ రాస్తున్నా, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే లైన్స్ ఎలా ఉంటాయి? సో ముందు మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే దాన్ని బట్టి మనకి లైన్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. x ప్లస్ y ఈక్వల్ టు 4, x మైనస్ y ఈక్వల్ టు 6 తీసుకుంటున్నాం. ఓకేనా, టూ ఈక్వేషన్స్, టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో ఈ రెండింటిని కలిపి మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనొచ్చు. సో ఇప్పుడు దీనికి ముందు మనం సొల్యూషన్స్ కనుక్కుందాం. ఫర్ ఫస్ట్ వన్, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 4, ఎక్స్ వై మినిమం 3 సొల్యూషన్స్ తీసుకుందాం. ఓకేనా, 2 నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ మనం ఏంటంటే ప్రతి సమ్లో కూడా 3 సొల్యూషన్స్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 4, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 3 కదా, ఎక్స్ వాల్యూ 2, దెన్ వై వాల్యూ 2, ఎక్స్ వాల్యూ 3 తీసుకుందాం. సో 3 అయినప్పుడు 3 ఇటు వస్తే 4 మైనస్ 3 1. ఓకేనా, సో ఇప్పుడు పాయింట్స్ రాద్దాం. 1,3, 2,2, 3,1. ఇది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4 యొక్క పాయింట్స్. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 6. ఇక్కడ రాస్తున్నా, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 6. ఓకే, దీనికి ఇప్పుడు మళ్ళీ పాయింట్స్ కనుక్కుందాం. సేమ్ ఎక్స్ వై 3 పాయింట్స్ కనుక్కుందాం. ఎక్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ 7. ఓకే, 7 మైనస్, సో ఎక్స్ వాల్యూ 7 తీసుకుంటే వై వాల్యూ ఏమొస్తుంది, 7 ఇటువైపు పంపిస్తే 6 మైనస్ 7 కదా, 6 మైనస్ 7 మైనస్ 1, మైనస్ వై ఈక్వల్ టు -1, దెన్ వై ఈక్వల్ టు 1. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ మనం ఏదైనా తీసుకోవచ్చు, 7,1. ఇప్పుడు 6 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ 6 తీసుకుంటే వై వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది కదా, 6 ఇటు వైపు పంపిస్తే 6 మైనస్ 6 0. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 5 తీసుకుందాం. 5 ఇటువైపు పంపిస్తే 6 మైనస్ 5, 6 మైనస్ 5 1, మైనస్ వై ఈక్వల్ టు -1, దెన్ వై ఈక్వల్ టు -1. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ ఇక్కడ నేను సైడ్ రాస్తున్నా, ఎందుకంటే ఇక్కడ గ్రాఫ్ సమ్ చేయాలి కాబట్టి నేను ఈ పాయింట్స్ ఇక్కడ రాస్తున్నా. మీరు మాత్రం పాయింట్స్ ఇక్కడ కిందనే రాయాలి. ఓకే, సో ఏంటా పాయింట్స్, 7,1, 6,0, 5,-1. అర్థమైందమ్మా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్కి మనం పాయింట్స్ కనుక్కున్నాం. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 6. ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే 2 స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ చూడండి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ లైన్ ఇస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్, వెర్టికల్ లైన్ ఇస్ కాల్డ్ వై యాక్సిస్ కదా, వై వై డాష్, వై వై డాష్. ఓకే, నౌ హియర్ 0 to right side positive numbers 1 2 3 4 5 6. 0 to left side -1
-2, -3, -4, -5, so on. 0 and above y-axis 1, 2, 3, 4. 0 and below we have to write negative, -1, -2, -3, -4 and so on. Okay na? Now plot chedam. Okay, for plotting the points, see here first 1, 3. 1 is on x-axis, 3 is on y-axis. So 3 is on y-axis here, right? So 1, 3 point is here. You have to write here 1, 3. Okay now. Next 2, 2. 2 is on x-axis, 2 is on y-axis. So here 2, 2. Point plot చేసిన తర్వాత పక్కన పాయింట్ నేమ్ రాయాలి. 1, 3, 2, 2. Okay. Next 3, 1. 3 is on x-axis, 1 is on y-axis. So point is here. 3, 1. మనం ఇప్పుడు వచ్చిన పాయింట్స్ ని జాయిన్ చేస్తే స్కేల్ తో లైన్ గీస్తే మనకు స్ట్రెయిట్ లైన్ వస్తుంది చూడండి. ఓకే, కీప్ ఎక్స్టెండ్ ఇట్, ఇంకా పెంచాలి. పొడిగించిన తర్వాత ఇక్కడ మనం నేమ్ రాద్దాం. సో ఇది ఏ లైన్? ఇది x ప్లస్ y ఈక్వల్ టు 4. అర్థమైంది కదా? సో మనకి ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క స్ట్రెయిట్ లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సో సెకండ్ ఈక్వేషన్ ఏముంది? ఫస్ట్ 7, 1. 7 యాక్చువల్లీ 7 ఇక్కడ లేదు, నేను రాస్తున్నా. 7 ఆన్ x యాక్సిస్, 1 on y axis. So here point is here. 7, 1. Okay na? Next 6, 0. 6 is here, 0 is here. So 6, 0 point on x axis. 6 x axis మీద ఉంటుంది, 0 y axis అంటే ఇక్కడ కదా. సో పాయింట్ ఏమవుతుంది? ఆన్ x axis only. Next 5, -1. 5 and -1 here. So this is 5, -1. This point I am not at here, I am writing 6, 0. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ జాయిన్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఓకే, సో ఇప్పుడు జాయిన్ చేస్తే మనకి ఇప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఇలా జాయిన్ చేస్తాం. క్లియర్? ఇంకా మనకు కావాలంటే ఇంకా పొడిగించుకోవచ్చు. వెంటనే మనం నేమ్ రాద్దాం. x - y ఈక్వల్ టు 6. క్లియర్? ఇప్పుడు మనకి ఈ 2 లైన్స్, దీన్ని ఇంకా పొడిగిద్దాం. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే మనకి ఇచ్చిన లైన్స్ ఏమవుతున్నాయి? ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి. ఓకే, మన కండిషన్ ఇక్కడ చూద్దాం. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఫస్ట్ కండిషన్. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి, a1 అనేది 1, b1 1, c1 4, a2 1, b2 -1, c2 6. సో ఇప్పుడు మనం a1/a2 b1/b2 కంపేర్ చేస్తే రెండు నాట్ ఈక్వల్ వచ్చాయి. అంటే లైన్స్ ఏమొచ్చాయి? ఇంటర్సెక్టింగ్. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? అది ఆ పాయింట్ తీసుకుందాం. సో ఈ రెండు పాయింట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ ఉన్నాయో ఆ పాయింట్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ మార్క్ రాస్తున్నా. 5, -1. సో ఇది ఈ 2 ఈక్వేషన్స్ కి సొల్యూషన్. అంటే x వాల్యూ 5, y వాల్యూ -1. మీ సమ్ చేసిన సమ్ రైట్ ఆ రాంగా ఒకసారి చెక్ చేసుకుందాం. x వాల్యూ 5 కదా, 5, y వాల్యూ -1. 5 - 1 4. ఎస్, కరెక్ట్ ఉంది. నెక్స్ట్ x వాల్యూ 5 మైనస్ ఆఫ్ -1. 5 + 1 6. కరెక్టే. సో చూసారా, గ్రాఫ్ నుంచి మనం సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ 1 సొల్యూషన్. వాట్ ఈస్ దట్ సొల్యూషన్? మీన్స్ 5, -1. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం? a1/a2. a1/a2 అంటే a1 ఈజ్ 1, 1/a2 కూడా 1, 1/1. b1/b2, b1 ఈజ్ 1, b2 ఈజ్ -1. 1/1 is 1 is not equal to -1 కదా. a1/a2 is not equal to b1/b2. Then lines are intersecting and
వన్ సొల్యూషన్ వచ్చింది. వన్ మనం ఏమంటే యూనిక్ సొల్యూషన్. ఓకే, ఇంకా సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్. సో మనకి ఇప్పుడు దీని నుంచి నేను ఇప్పుడు మీకు ఒక 2 పాయింట్స్ రాస్తున్నాను. ఏంటి 2 పాయింట్స్ అంటే, ఇఫ్ a1/a2 is not equal to b1/b2, then lines are intersecting. Second point, యూనిక్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ వచ్చింది కదా కాబట్టి యూనిక్ ఈజ్ నథింగ్ బట్ వన్ సొల్యూషన్. సో ఆన్సర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీన్ని కన్సిస్టెంట్. CONISIST, కన్సిస్టెంట్. అర్థమైంది కదా, కేస్ 1. ఓకే, సెకండ్ కండిషన్, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్ కేస్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం x ప్లస్ y ఈక్వల్ టు 4, x ప్లస్ y ఈక్వల్ టు 6 తీసుకుంటున్నాం. ఓకే, సో ముందే మనం a1/a2 b1/b2 c1/c2 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను రాస్తున్నా a1 ఈక్వల్ టు 1. ఈ రెండు ఈక్వేషన్స్ మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. కాబట్టి a1x, సో a1 ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, b1 ఈక్వల్ టు 1, c1 ఈక్వల్ టు 4. ఓకే, a2 ఈక్వల్ టు 1, b2 ఈక్వల్ టు 1, c2 ఈక్వల్ టు 6. క్లియర్? నౌ a1/a2 అంటే a1/a2 ఈక్వల్ టు 1/1 ఈక్వల్ అయితే బట్ 1, b1/b2 1/1 ఈక్వల్ టు 1, c1/c2 4/6 నథింగ్ బట్ 2/3. ఓకే, a1/a2 b1/b2 c1/c2 కూడా చేస్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈ రెండు ఈక్వల్ అయ్యాయి, కానీ c1/c2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ రెండు ఈక్వల్ కానీ c1/c2 ఈక్వల్ కాదు. 1 ఈక్వల్ టు 1 బట్ నాట్ ఈక్వల్ టు 2/3. సో మనకి ఇలా వచ్చింది కండిషన్, రైట్? సో ఇప్పుడు మనకి ఈ లైన్స్ అనేవి ఏంటి? సో మనకి ఫస్ట్ కేసు ప్రకారం a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. సో ఇక్కడ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంటే లైన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో దీనికి మళ్ళీ మనం x ప్లస్ y ఈక్వల్ టు 4 సొల్యూషన్స్ కనుక్కుందాం. అగైన్ డ్రా ఆన్ టేబుల్ x y, మళ్ళీ సేమ్ మనం 3 పాయింట్స్ కనుక్కుందాం. x వాల్యూ 1, y వాల్యూ 3, x వాల్యూ 2, y వాల్యూ 2, x వాల్యూ 3, y వాల్యూ 1. ఓకే, 1, 3, 2, 2, 3, 1. నెక్స్ట్ సెకండ్ వన్ x ప్లస్ y ఈక్వల్ టు 6. దీన్ని కూడా మళ్ళీ టేబుల్ ఇద్దాం. 3 సొల్యూషన్స్ x y, ప్రతిసారి కూడా 3 సొల్యూషన్స్ తీసుకుంటే బెటర్. ఓకే, సో x వాల్యూ ఇక్కడ 1, దెన్ y వాల్యూ 5. ఇక్కడ 1, 5 ప్రతిసారి నేను 10 కంటే తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే మన గ్రాఫ్లో ప్లాట్ చేయడం ఈజీ. 10 కంటే ఎక్కువ తీసుకుంటే కొద్ది కష్టం, కాబట్టి బెటర్ 10 కంటే తక్కువ తీసుకుందాం. ఓకే, x వాల్యూ 2, y వాల్యూ 4, x వాల్యూ 3, y వాల్యూ 3. సో పాయింట్స్ 1, 5, 2, 4, 3, 3. ఓకే, ఇప్పుడు మనకి పాయింట్స్ వచ్చాయి, రైట్? ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్న గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఓకే, అగైన్ x యాక్సిస్ x డాష్, y యాక్సిస్ y డాష్. Again here origin 0 to right side 1 2 3 4 5 6.
హియర్ -1 -2 -3. సో ఇక్కడ ఎక్కడ నెగిటివ్ వాల్యూ లేవు కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నా. ఓకే 1 2 3 4 5 6 హియర్ -1 -2 -3. ఓకే సో ఇప్పుడు ప్లాట్ చేద్దాం పాయింట్స్ని. సో ఇప్పుడు పాయింట్స్ ప్లాట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1, 3. 1 is on x-axis, 3 is on y-axis. So 1, 3 is here. So immediately write down 1, 3. Next 2, 2. 2 is here and 2. X-axis 2, y-axis 2. So this point is 2, 2. 3, 1. 3 is on x-axis, 1 is on y-axis. So this is point of 3, 1. సో మళ్ళీ ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని ఓకే కలుపుతూ ఒక లైన్ గీయాలి. కంపల్సరీగా మనం గీసే లైన్ ఈ 3 పాయింట్స్ గుండా వెళ్ళాలి, మీన్స్ త్రూ దట్ పాయింట్స్ వెళ్ళాలన్నమాట. ఓకే అలా వెళ్ళలేదంటే మనం పాయింట్ ఎక్కడ తప్పు తీసుకున్నట్టు లెక్క. ఓకే సో ఇప్పుడు తీసుకుంటే జాయిన్ చేస్తే ఎలా వస్తుంది చూడండి, ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు ఇక్కడ వెంటనే ఇమీడియట్గా ఏం రాయాలి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4. సో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క లైన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6 పాయింట్స్ 1, 5. 1, 5 హియర్ 1, 5. 2, 4. 2 and 4 హియర్ 2, 4. 3, 3. 3 and 3 హియర్. సో ఎప్పుడు కూడా గ్రాఫ్ పేపర్ ఎప్పుడు కూడా ఎవ్రీథింగ్ ప్రతిది కూడా గ్రాఫ్లో ప్రతిది కూడా పెన్సిల్తోనే ప్లాట్ చేయాలి పాయింట్స్. ఓకే పెన్ అసలు యూజ్ చేయకూడదు. ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం క్లియర్గా కనిపించడం కోసం నేను బ్లాక్ మార్కర్ రెడ్ మార్కర్ యూజ్ చేస్తున్నా, కానీ మీరు మాత్రం గ్రాఫ్ పేపర్లో ఎప్పుడు కూడా పెన్సిల్తోనే చేయాలి. ఓకే సో ఇప్పుడు పాయింట్ జాయిన్ చేస్తూ లైన్ గీస్తే మనకి ఏమవుతుంది చూడండి, ఎలా వచ్చింది రైట్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇక్కడ ఇదేంటి లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6. సో ఇక్కడ మనకి గ్రాఫ్ ఈ లైన్స్ నుంచి మనకి క్లియర్గా ఏమర్థమైందంటే లైన్స్ ఆర్ ప్యారలల్. సో లైన్స్ ప్యారలల్గా ఉన్నాయంటే అవి ఎక్కడ మీట్ అవ్వట్లేదు కాబట్టి సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. సొల్యూషన్ లేదు కాబట్టి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంట్. సో ఆ 3 పాయింట్స్ నేను ఇక్కడ రాస్తున్నా. a1/a2 equal to b1/b2 is not equal to c1/c2, then lines are parallel. Okay, first point. Second point, no solution. సొల్యూషన్ ఉండదు ఎందుకంటే అవి ఎక్కడ కూడా మీట్ అవ్వట్లేదు కాబట్టి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని a1 b1 c1 a2 b2 c2 రాసుకున్న తర్వాత ఇలా రాయాలి a1/a2 b1/b2 c1/c2. సో అప్పుడు ఇలా వచ్చింది అనుకోండి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఇది నాట్ ఈక్వల్ టు c1/c2 వస్తే మనం ఈ గ్రాఫ్ మొత్తం చేయకుండా డైరెక్ట్ ఏ రాయొచ్చు, లైన్స్ ఆర్ ప్యారలల్, నో సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్. ఇది మన సెకండ్ టాపిక్. ఓకే నౌ థర్డ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఓకే ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఉంటే లైన్స్ ఎలా ఉంటాయి. సో మనం దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ప్రతిసారి 4 కాకుండా ఇప్పుడు చేంజ్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 8 తీసుకుందాం. ఓకే నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ నేను తీసుకుంటున్నా 2x ప్లస్ 2y ఈక్వల్ టు 16. ఓకే ఈ 2 ఈక్వేషన్ తీసుకున్నాక ఇప్పుడు మన a1 b1 c1 a2 b2 c2. సో ఇక్కడ మనకి a1 ఏమొస్తుంది, x కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1, b1 1, c1 8. ఓకే a1 b1 c1 a2 2, b2 2, c2 16. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు,
మనకి x యొక్క జనరల్ ఫామ్ ఏంటి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ మనకి c1 c2 రైట్ సైడ్ ఉన్నాయి, నో ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, రెండు c1 c2 రెండు రైట్ సైడ్ ఉండొచ్చు లేదా రెండు లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు c1 అనేది లెఫ్ట్ సైడ్ ఉండి c2 అనేది రైట్ సైడ్ ఉంటే తప్పు మంది. ఓకే, అలా చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి, c1ని రైట్ సైడ్ పంపించాలి లేదా c2ని లెఫ్ట్ సైడ్ అని పంపించాలి. c1 c2 రెండు కూడా రైట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, నౌ a1/a2 1/2. సో 1/2 మనం సింప్లిఫై చేయలేం కాబట్టి 1/2 అది. b1/b2 1/2. c1/c2 8/16. 8 1s are 8 2s క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ a1/a2 b1/b2 c1/c2 all the three values are equal. a1/a2 equal to b1/b2 equal to c1/c2. సో ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి లైన్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో మళ్ళీ దీనికి మనం సొల్యూషన్ కనుక్కుందాం. x ప్లస్ y ఈక్వల్ టు 8 కదా, దీనికి మళ్ళీ నేను టేబుల్ గీస్తున్నా. x y x వాల్యూ 3 తీసుకుందాం. ఓకే, x వాల్యూ 3 తీసుకుంటే 3 ప్లస్ y ఈక్వల్ టు 8, y ఈక్వల్ టు 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది, 8 మైనస్ 3 5. ఓకే, x వాల్యూ 4 తీసుకుందాం. x వాల్యూ 4 కదా, 4 ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే -4, 8 మైనస్ 4 4. x వాల్యూ 5 తీసుకుందాం. 5 ప్లస్ y ఈక్వల్ టు 8, y ఈక్వల్ టు 8 మైనస్ 5 3. ఓకే, మనకి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క పాయింట్స్ వచ్చాయి. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 2y ఈక్వల్ టు 16 కదా. ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ సొల్యూషన్ కనుక్కుందాం. అగైన్ 3x y. సో మనం ఫస్ట్ x వాల్యూ ఏమనుకుందాం, 4 తీసుకుందాం. 4 ఆర్ 3 తీసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి వేరే నెంబర్ తీసుకుందాం. ఓకే, x వాల్యూ 1 తీసుకుంటున్నాం. x వాల్యూ 1. 2 1s are 2. ఓకే, 2 1s are 2. 2 ఇటువైపు వస్తే 16 మైనస్ 2. 16 మైనస్ 2 14. 2y ఈక్వల్ టు 14, y ఈక్వల్ టు 7. ఓకే, నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, 2 2s are 4. 2 2s are 4. 4 ఇటువైపు వస్తే 16 మైనస్ 4 12. 2y ఈక్వల్ టు 12, y ఈక్వల్ టు 6. ఓకే, నెక్స్ట్ x వాల్యూ ఇక్కడ ఆల్రెడీ 3 4 5 తీసుకుంటాం కాబట్టి మనం వేరే నెంబర్ తీసుకుందాం. 6 తీసుకుందాం. ఓకే, 2 6s are 12. ఓకే, 12 ఇటువైపు వస్తే 16 మైనస్ 12 4. 2y ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 2. క్లియర్. సో ఇప్పుడు ప్లాట్ చేద్దాం మళ్ళీ సేమ్. ఇక్కడ నేను x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ లేవు కాబట్టి నేను కొద్దిగా అంటే y వాల్యూ ఇలా తీసుకుంటున్నా. ఓకే, x యాక్సిస్ అండ్ y యాక్సిస్. హియర్ 0, దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. y డాష్ సారీ, దిస్ ఈజ్ y డాష్, this is x dash. Clear. Now again same 1 2 3 4 5 6. -1 -2 -3. 0 and below -1 -2 -3. 0 and above 1 2 3 4 5 6 so on. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్లాట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 3 5. 3 is on x axis, 5 is on y axis. So here, so 3 5 point is here. So here I am writing 3 5. Okay na. Next 4 4. 4 is on x axis and this 4, another 4 is on y axis. So point is here. Clear. 4 4. Next 5 3. 5 is on x axis,
3 is on y-axis, so point is here. This is 5, 3. Okay na? Now you join the points. So again we'll get one straight line. What is this name? X plus y equal to 8. Clear amma? So we got first line. Next second one. 1, 7. చూడండి ఇక్కడ 1 on x axis, 7 on y axis. సో 7 అంటే ఇదిగోండి ఇది ఇంకా పొడిగించవచ్చు. సో ఇది అన్నమాట. సో ఇది 1, 7. ఓకే. నెక్స్ట్ 2, 6. 2 and 6. So this point is here. 2, 6. 6, 2. 6 is here. 2 is here. So this is 6, 2. So means again these all points lie on this line only. అంటే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం తీసుకున్న x ప్లస్ y ఈక్వల్ టు లైన్ పైన ఉన్నాయి. అంటే ఏంటి, ఇంకొక లైన్ మనం గీస్తే మళ్ళీ సో ఆ లైన్ కూడా దానిపైన వస్తుంది. సో ఇలా రాసి పెట్టుకోండి. ఓకే, ఇది కూడా ఏంటిది x ప్లస్ y 2x ప్లస్ 2y 2x ప్లస్ 2y ఈక్వల్ టు 16. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఆ 2 లైన్స్ అనేవి ఒక దానిపైన ఒకటి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, సో దీని నుంచి మనకి 3 పాయింట్స్ ఏమొస్తాయి చూడండి. ఇక్కడ దీని గురించి 3 పాయింట్స్. లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. ఓకే, సో కోఇన్సిడెంట్ అయ్యాయి కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇవన్నీ సొల్యూషన్స్ చూడండి. ఇక్కడ 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6 అండ్ సో ఆన్. చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, దేర్ ఆర్ మెనీ సొల్యూషన్స్. మెనీ సొల్యూషన్స్. సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? కన్సిస్టెంట్. కన్సిస్టెంట్. సో ఇది మన యొక్క థర్డ్ కండిషన్. సో దీన్నే మనకి ఇంకోటి ఏంటంటే డిపెండెంట్ లైన్స్ అని కూడా అంటారు. ఓకే, థర్డ్ కేసు ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ ఆర్ డిపెండెంట్ అన్నా సరే మనం ఇదే కండిషన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అర్థమైంది కదా ఈ 3 కండిషన్స్? ఓకే, నెక్స్ట్ టాపిక్.